అందరికీ నమస్కారం. కథ పేరు పండ్ల నోము. సత్యవతి గారికి చేయి కాలు నిలబడటం లేదు. ఎలా అయితే కొడుకు కోడలు ఇంటికి రావటానికి ఒప్పుకున్నందుకు ఆవిడకి ఒకటే ఆనందంగా ఉంది. పెళ్ళయి 3 నెలలయ్యింది. అమ్మాయి ఎక్కువ చదువుకున్న అనుకువగా ఉన్నందుకు సత్యవతి గారికి కూతురు లేని లోటు తీర్చుకోవాలని ఒకటే ఆరాటపడుతున్నారు. కోడలితో 16 ఫలాల నోము పట్టించాలని ఆమె కోరిక. అమ్మ చిన్న సరదాలు ఎందుకు కాదనాలని భార్యను ఒప్పించి తీసుకొచ్చాడు గౌతమ్. సుగుణ బాగా చదువుకున్న వాళ్ళింటి నుంచి వచ్చిన అమ్మాయి. వాళ్ళింటిలో సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కువ ఏమీ తెలీదు. అంతేకాకుండా సుగుణ 8వ తరగతి నుంచి హాస్టల్లోనే ఉండేది. భర్త మాటకు గౌరవమిచ్చి అత్తగారి సదరాకి ఓకే చెప్పింది. నోము నొప్పించటానికి పట్టుకొచ్చిన పండ్లు చూస్తే ఒక చిన్న పండ్ల దుకాణంలాగా కనిపించింది. సుగుణకి ఒక పక్కన వింతగానే ఉంది, మరో పక్క కొత్తగా కూడా ఉంది. బాగా అలసిపోయున్నారు. శుభ్రంగా స్నానం చేసి వేడివేడిగా భోంచేసి పడుకో. రేపు తెల్లవారు 5 గంటలకి లెగాలి. పంతులుగారు ఏదో పని ఉందని త్వరగా వచ్చి పూజ చేపిస్తానని చెప్పారు. వాయనం అందుకోవటానికి 8 గంటల నుంచి అందరూ వస్తారు. నువ్వు శుభ్రంగా పడుకోకపోతే రేపు నీ మొహం నీరసంగా అందరికీ కనపడతాయి అని చెప్పి గదిలో నుంచి వెళ్ళారు సత్యవతి గారు. సత్యవతి గారికి గౌతమ్ ఒక్కడే కొడుకు. ఆవిడ పంచప్రాణాలు కొడుకు మీదే. ఏనాడు గౌతమ్ మాటకి ఎదురు చెప్పలేదు. ఏ లోటు రానివ్వకుండా పెంచారు. ఆవిడికి ఆడపిల్లంటే చాలా ఇష్టం. కూతురుంటే ఎన్ని సరదాలు తీర్చుకునేవారు. ఎప్పుడు గౌతమి చెబుతూ ఉండేవారు. అమ్మకి సుగణ ద్వారా ఆవిడ కోరికలన్నీ తీర్చాలని గౌతమ్ అనుకుంటున్నాడు. కానీ సుగుణ ఇవన్నింటికి ఎలా స్పందిస్తుందో లోపల చాలా భయంగా ఉంది. తెల్లవారుజామున 5 సుగుణ లేపి చన్నీళ్లతో తలస్నానం చేయించారు. జలుబు రాకుండా సాంబ్రాణి కూడా వేయించారు. పంతులుగారొచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పూజ అయిన తర్వాత పంతులుగారికి సుగుణ చేత భారీ మొత్తంలోనే సంభావన ఇప్పించారు. సుమారు 9 గంటల తర్వాత నుంచి వరుసగా ముత్తైదువులు రావటం మొదలయ్యింది. వారందరికీ సుగుణ చేత కాళ్లకు పసుపు రాయించి ప్రతొక్కరికి అన్ని రకాల పళ్ళు వాయనమిప్పించారు. అందరితోనూ సుగుణ గురించి ఇంకొన్ని గుణాలు కలిపి గొప్పగా చెప్పుకుంటూ మొదలుపెట్టారు. అందులో కొందరు నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ కోడలు ఈ రోజుల్లో నీ అమ్మాయి కాదంటూ పొగిడేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయారు. తెలియకుండానే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యలో సుగుణతో నీరసంగా ఉంటే పాలు తాగేయి, ఎవరికీ చెప్పకు అని అనేసరికి విన్న నాకు నవ్వొచ్చింది. పాపం సుగుణ బాగా అలిసిపోయింది. అక్కడ తతంగమంతా అయ్యాక శుభ్రంగా భోంచేసి గదిలోకి వెళ్ళి ఆదమరచి నిద్రపోయింది. సాయంత్రం సత్యవతి గారు సుగుణకి దిష్టి తీసి పక్కన చేరి కబుర్లు మొదలుపెట్టింది. మన పెద్దవాళ్ళు పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనేవారు. మనం మనస్ఫూర్తిగా కొంతమందికైనా పండ్లు పంచి పెట్టడం వల్ల పండు లాంటి బిడ్డను కంటారని నీ ఈ ఆచారం పెట్టారు. పాత రోజుల్లో అందరూ పళ్ళు కొనుక్కొనే స్తోమతలో ఉండేవారు కాదు. అందుకని మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా దానం పేరు మీద ఆ పళ్ళు ఇవ్వాలని ఇలా నోములు చేయించేవారు. మనం ఎప్పుడైనా ఎదుటి వాడికి పెట్టేది మంచి వస్తువు ఇవ్వాలి. దేవుడి పూజ నిమిత్తం ఎందుకు చేయిస్తారంటే శుచి శుభ్రత కోసం.
ఏమిటో ఇవన్నీ మీకు చాదస్తంగా కనపడొచ్చు కానీ ఇందులో కూడా చాలా అర్థముంటుంది అని చెప్తున్న అత్తగారి వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది సుగుణ. రాత్రికి గదిలో సుగుణని ఎలా సముదాయించాలో అనుకుంటూ ఆలోచనలోకి వెళ్ళాడు గౌతమ్. నవ్వుతూ వచ్చిన సుగుణని చూసి అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. నేను రేపు నీతో రావటం లేదు. 1 వారం లీవ్కి అప్లై చేశాను. అత్తగారితో ఇంకా చాలా పూజలు ఉన్నాయి. అవన్నీ అయ్యాక వస్తానని చెప్పేసరికి ఇది కల నిజమా అని అనిపించిందతనికి. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన సుమగారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.